Write differences between PCT and DCT. Proximal convoluted tubule is present between Bowman's capsule and loop of Henle of nephron. DCT, distal convoluted tubule వచ్చేసరికి loop of Henle కి కలెక్టింగ్ డక్ట్ కి మధ్యలో ఉంటుంది. Proximal convoluted tubule వచ్చేసరికి it starts from Bowman's capsule, DCT starts from loop of Henle. PCT లోపల lumen ఉంటుంది కదా స్పేస్, ఈ స్పేస్లో సింపుల్ క్యూబోడల్ ఎపిథీలియం ఉంటుంది విత్ సో మెనీ మైక్రోవిల్లై విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రీఅబ్జార్ప్షన్కి మైక్రోవిల్లై ఉంటాయి చాలా. బట్ డీసీటీలో వచ్చేసరికి రీఅబ్జార్ప్షన్ లాంటి ఫంక్షన్స్ ఏమీ ఉండవు కాబట్టి అందులో విల్లై ఉండవు. బౌండరీస్ ఆర్ క్లియర్లీ విజిబుల్. పీసీటీ దగ్గర మనకి బౌండరీస్ చాలా క్లియర్గా కనిపిస్తాయి, డీసీటీలో అంత బాగా కనిపించవు. అండ్ పీసీటీలో ఎపిథీలియల్ సెల్స్ కంటైన్ సో మెనీ మైటోకాండ్రియా విత్ సో మచ్ సైటోప్లాజం మైటోకాండ్రియా రెండు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫంక్షన్ 80% ఆఫ్ రీఅబ్జార్ప్షన్ జరగాలి కాబట్టి డీసీటీలో వచ్చేసరికి చాలా తక్కువ సైటోప్లాజం ఉంటుంది. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ పీసీటీ వచ్చేసరికి రీఅబ్జార్ప్షన్. ఏవైతే సబ్స్టెన్సెస్ బాడీకి కావాలో వాటన్నిటిని యూరిన్ నుంచి మళ్ళీ బాడీలోకి రీఅబ్జార్ప్షన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. డీసీటీ వచ్చేసరికి ఇట్స్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ సెక్రీషన్. అక్కర్లేని సబ్స్టెన్సెస్ బాడీలో ఏవైతే ఉంటాయో వాటిని యూరిన్లోకి సెక్రీట్ చేస్తుంది అనమాట డీసీటీ. Differences between kidney and artificial kidney. Kidney is a natural excretory organ which filters blood and produces urine. Artificial kidney వచ్చేసరికి it is just a machine which removes nitrogenous waste materials from blood. కిడ్నీ వచ్చేసరికి it is used to filter blood in healthy పర్సన్స్లో ఉంటుంది, బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీస్ వచ్చేసరికి both the kidneys are damaged. ఎవరిలో అయితే 2 kidneys డ్యామేజ్ అయినాయి వాళ్ళలో బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కిడ్నీలో నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్తో ఉన్న బ్లడ్ కిడ్నీ ద్వారా పాస్ అవుతుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీలో వచ్చేసరికి డయాలసిస్ ఫ్లూయిడ్ ఉంటుంది, దానిలో నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఉండవు. కిడ్నీలో వచ్చేసరికి బ్లడ్ మాల్ఫిజన్ బాడీ రీనల్ ట్యూబ్ ద్వారా పాస్ అవుతూ ఫిల్టర్ అవుతుంది. వేరే ఆర్టిఫిషియల్ కిడ్నీ వచ్చేసరికి ఈ బ్లడ్ సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్తో ఉన్న ట్యూబ్స్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ కిడ్నీలో రీఅబ్జార్ప్షన్ ఆఫ్ మెటీరియల్స్ అనేది జరుగుతుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీలో నో రీఅబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్. అండ్ కిడ్నీస్లో వచ్చేసరికి గ్లోమెరులస్ ద్వారా ఫిల్ట్రేషన్ జరుగుతుంది కదా, అందుకని గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ అని పిలుస్తాము. ఆర్టిఫిషియల్ కిడ్నీలో వచ్చేసరికి ఆ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ని హీమోడయాలసిస్ అంటాం. కిడ్నీస్లో యాంటీకోయాగులెంట్ హెపారిన్ ఆల్రెడీ బ్లడ్ వెజల్స్లో ఉంటుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీలో మనం హెపారిన్ని యాడ్ చేయాలి బ్లడ్కి. Differences between excretion and secretion. Excretion, it is a removal of materials from living organisms బాడీ నుంచి వేస్ట్ మెటీరియల్స్ బయటికి వెళ్ళడానికి ఎక్స్క్రీషన్ అంటాము. మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ద బాడీ ఈస్ కాల్డ్ as secretion. బాడీకి కావాల్సిన సబ్స్టెన్సెస్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి బాడీ లోపలే మూవ్ అవ్వడాన్ని సెక్రీషన్ అంటాం. సో ఎక్స్క్రీషన్ ఇస్ ఏ పాసివ్ ప్రాసెస్, అంటే ఈ ప్రాసెస్ చేయడానికి ఎలాంటి ఎనర్జీ అక్కర్లేదు. సెక్రీషన్ ఈస్ యాక్టివ్ ఇన్ నేచర్. ఈ సెక్రీషన్ అనే ప్రాసెస్ జరగాలి అంటే బాడీకి ఎనర్జీ కావాలన్నమాట. ఎనర్జీతో సెక్రీషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. హ్యూమన్స్లో ఉండే ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ ఏంటి, టీయర్స్, యూరిన్, కార్బన్ డయాక్సైడ్, స్వెట్, ఇవన్నీ కూడా అక్కర్లేని సబ్స్టెన్సెస్. వేరే సెక్రీషన్లో వచ్చేసరికి ఎంజైమ్స్, హార్మోన్స్ ఇవన్నీ కూడా బాడీకి కావాలి. సో బాడీలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇవి సెక్రీట్ అవుతూ ఉంటాయి. ఎక్స్క్రీషన్ ఈజ్ మోస్ట్లీ బాడీ వేస్ట్. ఎక్స్క్రీషన్ అంటే బాడీలో ఉండే వేస్ట్ మెటీరియల్స్ అనమాట, ఆ సబ్స్టెన్సెస్ బయటకు వెళ్ళిపోతాయి. సెక్రీషన్ వచ్చేసరికి ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ యూస్ ఫర్ ద బాడీకి ఏమైతే కావాలో అవి తయారయ్యి పాస్ అవుతాయి అనమాట. ప్లాంట్స్ వచ్చేసరికి ఏం చేస్తాయి, వాటి వేస్ట్ మెటీరియల్స్ని రూట్స్ ద్వారా సరౌండింగ్స్లోకి రిలీజ్ చేస్తాయి, లేదా లీవ్స్ బాక్స్లో దాచుకుని వాటిని ఫాలో అప్ చేస్తాయి. సెక్రీషన్లో వచ్చేసరికి లేటెక్స్, రెజిన్స్, గమ్స్ ఫామ్లో సెక్రీట్ చేస్తాయి అనమాట ప్లాంట్స్. Differences between primary metabolites and secondary metabolites. Primary metabolites అంటే these are involved in normal growth, development, reproduction. సో బాడీకి కావాల్సిన గ్రోత్, డెవలప్మెంట్, రీప్రొడక్షన్ వీటన్నిటిలోనూ ఇన్వాల్వ్ అయ్యే సబ్స్టెన్సెస్ని ప్రైమరీ మెటబోలైట్స్ అని పిలుస్తాం. సెకండరీ మెటబోలైట్స్ అంటే దీస్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ రీప్రొడక్షన్. సో బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి బట్ ఇవి గ్రోత్కి, డెవలప్మెంట్కి, రీప్రొడక్షన్కి ఏమీ ఉపయోగపడవు. వీటిని సెకండరీ మెటబోలైట్స్ అని పిలుస్తాం. సో ప్రైమరీ మెటబోలైట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ప్రైమరీ మెటబోలైట్స్. సెకండరీ మెటబోలైట్స్కి ఎగ్జాంపుల్స్ ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెజిన్స్, గమ్స్, లేటెక్స్ ఎక్సెట్రా. దేర్ ఆర్ ఏ పెయిన్ ఆఫ్ బీన్ షేప్డ్ ఆర్గన్స్ పీ ఇన్ హ్యూమన్ బాడీ. మన బాడీలో వేస్ట్ పైన బ్యాక్ సైడ్ పీ అనే ఆర్గన్స్ ఉంటాయి, బీన్ షేప్డ్ ఆర్గన్స్. పీ రిఫర్స్ టు కిడ్నీస్. ఏ వేస్ట్ ప్రొడక్ట్ క్యూ ఈస్ ప్రొడ్యూస్డ్. మన బాడీలో ఉన్న అన్యూజ్డ్ ప్రోటీన్స్ కాస్త డికంపోజ్ అయ్యి క్యూ అనే వేస్ట్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. క్యూ రిఫర్స్ టు యూరియా హియర్. ఈ యూరియా ఎక్కడికి వస్తుంది, కిడ్నీస్ దగ్గరికి. ఎవరు తీసుకొస్తారు, అన్ ఆర్టరీ, ఆర్ తీసుకొస్తుంది. హియర్ ఆర్టరీ, ఆర్ రిఫర్స్ టు రీనల్ ఆర్టరీ. న్యూమరస్ టైనీ ఫిల్టర్స్ ఎస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ కిడ్నీస్. సో కిడ్నీస్లో ఉండే న్యూమరస్ ఫిల్టర్స్ ఎస్ని ఏమంటాం, నెఫ్రాన్స్ అంటాం. ఈ నెఫ్రాన్స్ ఏం చేస్తే దే విల్ క్లీన్ దిస్ యూరియా ఫ్రమ్ బ్లడ్లోంచి యూరియాని క్లీన్ చేసేసి దే విల్ సెండ్ క్లీన్ బ్లడ్ టు వెయిన్ టీ అనే వెయిన్కి పంపిస్తాయి. హియర్ టీ రిఫర్స్ టు రీనల్ వెయిన్. సో ఈ వేస్ట్ ప్రొడక్ట్ క్యూ ఇంకా కొన్ని సాల్ట్స్ అండ్ వాటర్తో కలిసి ఎల్లోయిష్ లిక్విడ్ యూ ప్రొడ్యూస్ అవుతుంది. హియర్ యూ రిఫర్స్ టు యూరిన్. సో ఈ యూరిన్ కిడ్నీస్లో నుంచి ఏ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ వి అనే బ్యాగ్ లైక్ స్ట్రక్చర్లోకి పాస్ అవుతుంది. హియర్ వి రిఫర్స్ టు యూరినరీ బ్లాడర్. ఎవరు తీసుకొస్తారు యూరినరీ బ్లాడర్ దగ్గరికి, 2 ట్యూబ్స్ డబ్ల్యూస్. సో ఈ డబ్ల్యూ రిఫర్స్ టు యూరిటర్స్. సో దే ఆర్ లిక్విడ్ దెన్ థ్రోడ్ అవుట్ ఆఫ్ ద బాడీ త్రూ ట్యూబ్ ఎక్స్. సో తర్వాత ఈ యూరిన్ అనేది యూరినరీ బ్లాడర్లో నుంచి ఎక్స్ అనే ట్యూబ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. హియర్ ఎక్స్ రిఫర్స్ టు యురేత్రా.
ద ఆర్గాన్ ఏ ఆఫ్ ఏ పర్సన్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ కంప్లీట్లీ డ్యూ టు పాయిజనస్ వేస్ట్ మెటీరియల్ బి. ఒక పర్సన్లో ఆర్గాన్ ఏ రిఫర్స్ టు కిడ్నీస్ హియర్, కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అంటే డ్యూ టు వేస్ట్ మెటీరియల్ బి అనే వేస్ట్ మెటీరియల్ వల్ల, బి రిఫర్స్ టు యూరియా హియర్. సో దీనివల్ల బ్లడ్లో మొత్తం వేస్ట్ మెటీరియల్స్ అక్యుములేట్ అయిపోయినాయి. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ ద పర్సన్స్ లైఫ్, ఆ పర్సన్ లైఫ్ సేవ్ చేయడం కోసం ఆ పర్సన్స్ ఆర్మ్లో నుంచి, చేతుల్లో నుంచి ఆర్టరీ అనే బ్లడ్ వెజల్ ద్వారా ఏం చేశారంటే బ్లడ్ని తీసుకుని ఒక మెషిన్లో లాంగ్ ట్యూబ్స్లోకి పాస్ చేశారు. దీస్ ట్యూబ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఈ సబ్స్టెన్స్ ఈ రిఫర్స్ టు సెల్యులోస్ హియర్. అండ్ ఈ ట్యూబ్స్ ఎందులో ఉన్నాయి? ఏ ట్యాంక్ కంటైనింగ్ ఫ్లూయిడ్ ఎఫ్. ఒక ట్యాంక్లో ఉన్నాయి ఈ ట్యూబ్స్. ఆ ట్యాంక్లో ఎఫ్ అనే సొల్యూషన్ ఉంది. ఎఫ్ రిఫర్స్ టు డయాలజింగ్ ఫ్లూయిడ్ హియర్. ద సొల్యూషన్ కంటైన్స్ 3 మెటీరియల్స్. ఆ డయాలజింగ్ ఫ్లూయిడ్లో 3 మెటీరియల్స్ ఉన్నాయి. GHI. G రిఫర్స్ టు వేస్ట్ మాలిక్యూల్స్, H రిఫర్స్ టు న్యూట్రియంట్ మాలిక్యూల్స్, I రిఫర్స్ టు వాటర్. సో సేమ్ బ్లడ్లో ఎలా ఉంటాయో ఈ ఫ్లూయిడ్లో కూడా అలాగే ఉన్నాయి. సో ఈ బ్లడ్ని ఎప్పుడైతే ఈ ట్యూబ్స్లోకి పాస్ చేశారో ఏమైందంటే ఆ పర్సన్స్ బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ కాస్త ఏమైంది? ఈ డయాలజింగ్ ఫ్లూయిడ్లోకి పాస్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ క్లీన్గా ఉన్న బ్లడ్ వెయిన్ ద్వారా పర్సన్ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేశారంటే దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ డయాలసిస్ ప్రాసెస్. ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ నాట్ సెంట్ అవుట్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఎప్పటికప్పుడు వేస్ట్ మెటీరియల్స్ మన బాడీ నుంచి బయటకు వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఇఫ్ దే ఆర్ నాట్ సెంట్ అవుట్ ఆఫ్ ద బాడీ, మన బాడీ నుంచి వేస్ట్ మెటీరియల్స్ బయటకు వెళ్ళకపోతే ఆర్ బాడీస్ ఫిల్ విత్ ఎక్స్ట్రా వాటర్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్. మన బాడీ మొత్తం ఎక్స్ట్రా వాటర్తో వేస్ట్ మెటీరియల్స్తో ఫిల్ అయిపోతుంది. అండ్ దిస్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ యాజ్ యురేమియా. యురేమియా అనే కండిషన్ వస్తుంది అనమాట. యురేమియా ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ కిడ్నీస్ స్టాప్ వర్కింగ్ కంప్లీట్లీ, మన బాడీలో ఉన్న 2 కిడ్నీస్ కంప్లీట్గా వర్క్ అవ్వడం స్టాప్ అయిపోతే అప్పుడు మన బాడీకి యురేమియా అనే కండిషన్ వస్తుంది. ఈ కండిషన్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే అవర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ మే స్వెల్. మన చేతులు కాళ్ళు రెండు కూడా స్వెల్ అయిపోతాయి, వాటర్తో ఫిల్ అయిపోవడం వల్ల ఉబ్బిపోతాయి అనమాట. వీ ఫీల్ టైర్డ్ అండ్ వీక్, నీరసంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆర్ బాడీ నీడ్స్ క్లీన్ బ్లడ్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. మన బాడీలో ఫంక్షన్స్ అన్ని ప్రాపర్గా జరగాలి అంటే మనకి క్లీన్ బ్లడ్ కావాలి. బట్ ఇక్కడ వేస్ట్ మెటీరియల్స్తో ఫిల్ అయిపోయింది కాబట్టి మన బాడీ టైర్డ్ అయిపోతుంది. దీస్ వేస్ట్ మెటీరియల్స్ టర్న్ ఇంటూ టాక్సిక్ అండ్ ఇట్ లీడ్స్ టు డెత్. సో అలాగే ఏమవుతుంది? వేస్ట్ మెటీరియల్స్ అన్ని అలాగే నిలముండిపోయి అవి టాక్సిక్ మెటీరియల్స్ అంటే విష పదార్థాలుగా మారి దే లీడ్స్ టు ఆర్ డెత్, మనం చనిపోవడానికి కారణమవుతాయి. టు కీప్ యువర్ కిడ్నీస్ హెల్దీ ఫర్ ఏ లాంగ్ పీరియడ్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఏ నెఫ్రాలజిస్ట్ ఆర్ యూరాలజిస్ట్? కిడ్నీస్ ఎక్కువ కాలం హెల్దీగా ఉండడానికి మనం యూరాలజిస్ట్ని కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవాలి? ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. హౌ కెన్ ఐ ప్రివెంట్ ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ ఇన్ కిడ్నీస్? కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? డస్ ఎ రీనల్ ఫెయిల్యూర్ హెరిడిటరీ? కిడ్నీస్ పాడైపోవడం అనేది వంశపారంపర్యంగా వస్తుందా? వాట్ ఆర్ ద డైటరీ మెజర్స్ టు బి టేకెన్ ఫర్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీస్? కిడ్నీస్ నార్మల్గా ఫంక్షన్ చేయాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? హౌ డయాబెటీస్ హార్మ్ కిడ్నీస్? డయాబెటీస్ వల్ల కిడ్నీస్కి ఎలాంటి హాని జరుగుతుంది? వాట్ షల్ ఐ డూ టు కీప్ మై కిడ్నీస్ హెల్దీ ఫర్ ఏ లాంగ్ టర్మ్? ఎక్కువ కాలం కిడ్నీస్ హెల్దీగా ఉండాలంటే నేను ఏం చేయాలి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్? కిడ్నీస్ పాడైపోవడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అవుతాయి? హౌ కెన్ వీ నో దట్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద కిడ్నీస్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? హౌ కెన్ ఈజ్ దర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ బ్లడ్ ప్రెషర్ అండ్ కిడ్నీ ఫంక్షన్? సో బ్లడ్ ప్రెషర్ బీపీకి కిడ్నీ ఫంక్షన్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటాం. లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ మేక్ యూ అమేజింగ్ ఇన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్లో ఉన్న ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి మీకు ఆశ్చర్యంగా అనిపించిన విషయాల గురించి రాయమన్నాడు. ఈచ్ కిడ్నీ ఇస్ మేడప్ ఆఫ్ మోర్ దెన్ 1 మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్. ఒక్కొక్క కిడ్నీలోనూ మనకి 1.3 to 1.8 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఈ నెఫ్రాన్స్ అన్ని ఏం చేస్తాయి? పర్ డే 170 లీటర్స్ ఆఫ్ వాటర్ని ఫిల్టర్ చేస్తాయి. మన కిడ్నీలో బ్లడ్ని ఫిల్టర్ చేసి 170 లీటర్స్ ఆఫ్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే అందులో 168.2 లీటర్స్ ఆఫ్ వాటర్ని రీఅబ్జర్వ్ చేసుకుంటాయి. ఎందుకని అంత వాటర్ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి 168.2 లీటర్స్ ఆఫ్ వాటర్ని రీఅబ్జర్వ్ చేసుకుంటే దిస్ ఇస్ వండర్ఫుల్ మెకానిజం. టోటల్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రీటెడ్ పర్ డే ఈజ్ 1.6 to 1.8 లీటర్స్. ఇంకా కిడ్నీకి గ్రేట్ రిజర్వ్ పవర్ కూడా ఉంది. ఒక కిడ్నీ కనుక రిమూవ్ అయినా, డిసీజ్ వచ్చినా, డ్యామేజ్ వచ్చినా ఇంకొక కిడ్నీ ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ ద ఫంక్షన్ ఆఫ్ బోత్ ద కిడ్నీస్. అండ్ ఎంత ఉంటాయి కిడ్నీస్ అంటే 10 సెంటీమీటర్స్ లెంత్, 5 to 6 సెంటీమీటర్స్ విత్ 4 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉంటాయి సైజ్లో. బట్ అవన్నీ ఏం చేస్తాయి? బాడీ మొత్తంలో ఉన్న బ్లడ్ని ఫిల్టర్ చేసి అందులో ఉన్న పాయిజనస్ సబ్స్టెన్సెస్ని బయటికి పంపించేసి ఆర్గనిజం మన బాడీ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది చాలా అమేజింగ్గా ఉంటుంది మన బాడీలో. యూ రీడ్ అబౌట్ బ్రెయిన్ డెడ్ ఇన్ దిస్ చాప్టర్. వాట్ డిస్కషన్స్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? వై డూ యూ థింక్ సో? సో బ్రెయిన్ డెడ్ గురించి ఈ చాప్టర్లో మీరు చదివారు కదా, దాని గురించి ఎలాంటి డిస్కషన్స్ చేయాలనుకుంటున్నారు, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు అని అడుగుతున్నాడు. వెన్ సమ్వన్ ఈస్ బ్రెయిన్ డెడ్ దెర్ ఈస్ నో బ్లడ్ ఫ్లో ఆర్ ఆక్సిజన్ టు దేర్ బ్రెయిన్. బ్రెయిన్ డెడ్ అంటే ఏంటి అంటే వాళ్ళ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అనేది కానీ బ్లడ్ సప్లై అనేది కానీ ఉండదు, స్టాప్ అయిపోతుంది అనమాట. అంటే బ్రెయిన్ స్టాప్స్ ఫంక్షనింగ్, బ్రెయిన్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. అయితే వెంటిలేటర్ మీద కనుక ఆ పేషెంట్ని ఉంచితే బ్రీతింగ్ ఆఫ్ ద పర్సన్ కంటిన్యూ అవుతుంది. హార్ట్, లివర్ వీటన్నిటికీ ఆక్సిజన్ బ్లడ్ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. బట్ బ్రెయిన్ మాత్రం రెస్పాండ్ అవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ పర్సన్ యొక్క కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్స్, ప్యాంక్రియాస్, స్కిన్, బోన్, ఇంటెస్టైన్, రెటీనా వీటన్నిటికీ ఏమీ ఇంజురీస్ లేకుండా అవి హెల్దీగా ఉంటే ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి ఈ ఆర్గన్స్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు వేరే వాళ్ళకి. సో ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గన్స్ ఫ్రమ్ డెడ్ పేషెంట్స్, ఇలా డెడ్ పేషెంట్స్ నుంచి, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి ఈ ఆర్గన్స్ని ట్రాన్స్ప్లాంట్ చేయడాన్ని కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. బట్ వీ హ్యావ్ లెస్ అవేర్నెస్ అమంగ్ ఇట్. దాని గురించి మనకి అవేర్నెస్ ఎక్కువ లేదు, అవగాహన లేదు. అందుకని ఏం చేయాలి? జీవన్ దాన్ ఆర్గనైజేషన్ అలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్ అన్ని వీటి గురించి అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాయి.
We the people have very less awareness about organ donation. To motivate people, write slogans about organ donation. ఆర్గాన్ డొనేషన్ గురించి పీపుల్లో అవగాహన చాలా తక్కువగా ఉంది కదా, సో వాళ్ళని మోటివేట్ చేయడానికి కొన్ని స్లోగన్స్ రాయమన్నాడు. ఇలా రాయొచ్చు. ఆర్గాన్ డొనేషన్ సేవ్స్ లైఫ్స్. గివ్ ఏ లైఫ్, గిఫ్ట్ ఆఫ్ లైఫ్. డొనేట్ ఆర్గన్స్ టుడే ఫర్ బెటర్ టుమారో. ద మెజర్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ ఆల్ is not its duration but its donation. Change your thoughts and you change your world. Organ donation is icky, but recycle yourself is sticky. After learning this chapter, what habits you would like to change or follow for proper functioning of kidneys? సో ఈ చాప్టర్ చదివిన తర్వాత కిడ్నీస్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి అంటే మీరు ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటారో అని అడుగుతున్నారు. ఆల్వేస్ ఈట్ హోమ్ కుక్డ్ మీల్స్. సో ఇంట్లో వండిన ఫుడ్ తీసుకోవడం మంచిది. అడాప్ట్ టు టేక్ అ లో సాల్ట్ డైట్. సాల్ట్ తక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ హెల్దీగా ఉంటాయి. అవాయిడ్ టేకింగ్ జంక్ ఫుడ్స్, కేక్స్, కుకీస్, పేస్ట్రీస్ అలాంటి వాటిని తీసుకోకపోవడం మంచిది. ఆల్వేస్ ట్రై టు టేక్ ఫ్రూట్స్ కంటైనింగ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫ్రూట్స్ని తీసుకోవాలి. టేక్ సఫిషియంట్ వాటర్, దట్ ఈస్ నియర్లీ 5 to 6 liters per day. అండ్ నెవర్ ఫర్గెట్ డ్రింకింగ్ మోర్ వాటర్ ఆఫ్టర్ మీల్స్. తిన్న తర్వాత ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాపర్గా జరుగుతుంది, ప్లస్ కిడ్నీస్ ఫంక్షనింగ్ బాగుంటుందన్నమాట. అండ్ అవాయిడ్ టేకింగ్ హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ లైక్ పొటాటో చిప్స్, చీజ్ మీట్, క్యాన్డ్ వెజిటేబుల్స్ అలాంటి వాటిని తీసుకోకపోవడం మంచిది, ఎందుకంటే అవి కిడ్నీస్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి కాబట్టి.